జై వాసవి, జై జై వాసవి. వాసవి న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. వాసవి న్యూస్ టీవీ ది వాయిస్ ఆఫ్ వైశ్యాస్. వైశ్యుల కులాచారాన్ని కాపాడడానికి, వైశ్య ధర్మాన్ని పరిరక్షించడం కోసం తనకు తానుగా ఆత్మార్పణ చేసుకున్నటువంటి వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మాఘశుద్ధ విదేహ నాడు తెనాలి పట్టణానికి చెందిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ ఆలయ కమిటీ వాళ్ళు అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవానికి ప్రత్యేక పూజలతో విశేషంగా జరిపారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వైశ్యుల ఆరాధ్య దైవం వాసవి కన్యకా పరమేశ్వరి మాత అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని తెనాలి పట్టణ స్థానిక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం సత్రం వారి కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికార లాంఛనాలతో స్థానిక మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ విశేష దినాన్ని పురస్కరించుకొని ఆలయ కమిటీ వారు వాసవి అమ్మవారికి సుప్రభాత విఘ్నేశ్వర పూజ, వైశ్య పతాక ఆవిష్కరణ, 102 గోత్రముల కన్యలచే కలసములతో శోభాయాత్ర కనుల పండుగగా నిర్వహించారు. మేము కోరుకునేది ఏంటంటే, అంతకుముందు హుండీ పెడితే గవర్నమెంట్ ఆక్యుపై చేస్తున్నారు. ఇది ఎట్లా చేశారో ఆ కార్యక్రమాన్ని కూడా పర్మిషన్ ఇప్పిస్తే సాయిబాబా గుడిలాగా మా గుళ్ళు కూడా బాగా డెవలప్ అవుతాయి. అదొకటి మనోహర్ గారిని కోరుకుంటున్నాం. మనోహర్ గారు ఊళ్ళో ఉన్నప్పుడల్లా మా దేవాలయానికి వస్తే మేము ఆయన సబ్సిడీ తీసుకుంటాం. బాగా ఆనందంగా ఉంటుంది. వచ్చిన అందరికీ సంతోషం. సందర్భంగా మనం గుర్తు పెట్టుకోవాల్సింది, కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. దాన్ని నిలబెట్టుకుందాం. ప్రతి మనిషిలోనూ కూడా ఒక మార్పు వచ్చే విధంగా, కేవలం వారి స్వలాభం కోసమే కాకుండా సమాజం కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం అంకిత భావంతో పనిచేసే విధంగా ఈ సమయాన్ని, ఈ సందర్భాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని మరొక్కసారి ఘనంగా నిర్వహించిన కష్టపడి ఆలయ కమిటీకి పాల్గొన్న ప్రతి ఒక్కరికి, తెనాలి పట్టణంలో ఉన్న ప్రముఖ వైశ్యులందరూ కూడా కలిసికట్టుగా ముందుకు వచ్చి చక్కటి కార్యక్రమాలు ఈ విధంగా మన ఆలయంలో ప్రతి సంవత్సరమే కాకుండా ప్రతి నెల మంచి కార్యక్రమాలు చేయమని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలుపుతాను. धन्यवाद